నమస్కారం అండి. నేను ఎంఎన్బి రాజును మాట్లాడుతున్నాను. అనేక మంది ప్రెడిక్ట్ చేసినట్టుగా 2025 చాలా కష్టాలతోటే మొదలైనట్టుగా కనపడుతున్నది. డిసెంబర్లో 3 ఫ్లైట్లు పడిపోయి అనేక మంది చనిపోయారు. 25 జనవరిలో మొదలైన వెంటనే ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించినట్టుగానే అనిపిస్తున్నది. బాబా వంగా గారు కానీ, నాస్ట్రాడామస్ కానీ, పివిఎల్ నరసింహారావు గారు కానీ, వీరబ్రహ్మేంద్రేశ్వర్ కానీ వీళ్ళందరూ ప్రిడిక్ట్ చేసినట్టుగా 2025 బాగుండేటట్టుగా లేదు. లేకపోతే ప్రకృతి అటు అగ్ని, ఇటు వాటరు, ఇటు భూమి ఈ మూడిటి వల్ల విపరీతమైన ప్రాణ నష్టం, ధన నష్టం జరిగింది. కాలిఫోర్నియాలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ 30,000 ఎకరాలని బూడిద చేసింది. 14,000 ఇళ్లని బూడిద చేసింది. 15 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని అమెరికా మెన్షన్ చేసింది. అట్లాగే అరబియన్ మిడిల్ ఈస్ట్లో వరదలు వచ్చి, ఎప్పుడూ రాని వరదలు వచ్చి అనేక విధాల ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా అయ్యింది. ఆ రెండే కాకుండా భూకంపం కూడా వచ్చింది. జపాన్లో భూకంపం వచ్చింది, భూటాన్లో భూకంపం వచ్చింది. ఈ విధంగా చూస్తూ ఉంటే ప్రకృతి యొక్క అసహనం ప్రజల మీద చూపిస్తున్నట్టుగా ఉంది. మనం చేసే ప్రకృతి హాని చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రకృతి అసహనం స్పష్టంగా తెలుస్తున్నది. అంతేకాకుండా యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అట్లాగే కంటిన్యూ అవుతున్నది. ఇజ్రాయెల్ హమాస్ మీద యుద్ధం కూడా అలాగే ఉంది. బంగ్లాదేశ్లో అన్రెస్ట్, పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ గొడవలు, ఏ విధంగా చూసినా 2025 మానవాళికి తప్పనిసరిగా ఇబ్బంది కలిగించే సంవత్సరం అని అనిపిస్తున్నది. కాబట్టి ఈ సంవత్సరం భగవంతుణ్ణి, ఆయన తీవ్రత తక్కువగా ఉండాలని మనం కోరుకుందాం. ఈ 2025లో అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఈ మనకు ఈ సూచనలు తెలుస్తున్నాయి. అట్లాగే మన భారతదేశానికి ఒక శుభసూచకం ఏంటంటే 140 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ జరుగుతున్నది. ఆ పరమేశ్వరుడి దయ మన భారతదేశం మీద ఉంటుందని, సనాతన ధర్మం యొక్క గొప్పదనం, మన యొక్క సహనశీలత, సర్వే జన సుఖినో భవంతు అనే మన నానుడి వల్ల భారతదేశంలో ఆ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏవైనా 2025ని మనం జాగ్రత్తగా ఫేస్ చేసి బయటపడాలని నా కోరిక. జై హింద్. నమస్తే.